తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ లో మొదటగా ఉండే పేరు వల్లభనేని వంశీది. ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటే తప్ప బయట ఉండటం కష్టం. అలాంటిది ఆయన నేరుగా తనపై ఫిర్యాదు చేసిన ఓ ఫిర్యాదుదారుణ్ణి బెదిరించి దొరికిపోయారు. వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వయంగా పోలీసుల్ని ఫూల్స్ చేద్దామని ఆయన చేసిన ప్రయత్నమే ఆయన కొంపముంచింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఇటీవలే సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారు అడ్డం తిరిగారు. ఆయనను వంశీ బెదిరించి వీడియోను రికార్డ్ చేయించి కోర్టులో సబ్మిట్ చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. కోర్టుకు కూడా సత్యవర్ధన్ను వంశీనే తీసుకెళ్లారని పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. రాత్రికి రాత్రి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ టీడీపీ హిట్ లిస్ట్ లో ఉంటారు. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. అలాంటప్పుడు నేరుగా ప్రభుత్వం పోలీసులపైనే కుట్రలు చేసే ఆలోచన చేయటం చిన్న విషయం కాదు. టీడీపీ ఆఫీసును తగలబెట్టిన ఆయన వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని ఆ పార్టీ వారు అనుకోరా? నారా లోకేష్ ఓసారి 10th విద్యార్థులతో సమావేశమైతే అందులోకి అక్రమంగా చొరబడ్డారు. చంద్రబాబు కుటుంబాన్ని, నారా లోకేష్ ను ఎన్నో రకాలుగా నిందించారు. వంశీపై ఉన్న నెగిటివిటీ, ఆయన మాట్లాడిన బూతులు, చేసిన చేష్టల కారణంగా అరెస్టు విషయంలో కనీస సానుభూతి కూడా రాదు.